పుష్ప 2 రిలీజ్ అయింది. రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఓటీటీలో కూడా వచ్చేసింది. రీసెంట్ గా థ్యాంక్స్ మీట్ పెట్టి అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అయితే పుష్ప 3 పై ఉన్న కన్ఫ్యూజన్ మాత్రం వీడలేదు. అల్లు అర్జున్ మాటలు వింటుంటే పుష్ప 3 ఇంకా తికమక పెడుతూనే ఉంది. ఎలాగో మీరే చూడండి. పుష్ప 2 క్రియేట్ చేసిన రికార్డులు అన్నీ ఇన్ని కాదు. దాదాపు 1900 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి దంగల్ తర్వాత ఎక్కువ వసూళ్లు చేసిన సినిమాగా రెండో ప్లేస్ లో ఉంది. ఇక పుష్ప 3 పై అంచనాలు మామూలుగా ఉండవన్న సంగతి మేకర్స్ కు తేలింది కాదు. థర్డ్ పార్ట్ తీసేసి క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలన్న ఆలోచనలో హీరో, దర్శకుడు, నిర్మాత లేరు. అయితే పుష్ప 3 ఇప్పట్లో వద్దని పుష్ప 2 రిలీజ్ కు ముందే సుకుమార్, బన్నీ ఫిక్స్ అయ్యారు. రీసెంట్ గా జరిగిన పుష్ప 2 థ్యాంక్స్ మీట్ లో పుష్ప 3 ప్రస్తావన తీసుకొచ్చాడు బన్నీ. సుకుమార్ ను ఉద్దేశించి మాట్లాడుతూ పుష్ప 3 కథేమిటో నీకు తెలీదు, నాకు తెలీదు, అద్భుతంగా ఉంటుందనిపిస్తుంది గానీ పరిస్థితులు అనుకూలించేంత వరకు వేచి చూద్దామన్నారు బన్నీ. దీంతో ఇప్పట్లో పుష్ప 3 ఉండదని ఇండైరెక్ట్ గా చెప్పేశాడు. పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనే సుకుమార్ కూడా పుష్ప 3 ఉండదని హింట్ ఇచ్చాడు. పుష్ప 2 కోసం బన్నీ కెరీర్ లో 3 ఏళ్లు వేస్ట్ చేశానని, మీ హీరో ఇంకో 3 ఏళ్లు ఇచ్చే అవకాశం ఉందా అని లెక్కల మాస్టారు స్టైలిష్ స్టార్ ఆర్మీని అడిగాడు. 3 ఏళ్లు ఇస్తానంటే పుష్ప 3 తీస్తానన్నాడు దర్శకుడు. పుష్ప తగ్గేదే లేదంటే పాన్ ఇండియా హిట్ అయింది. పుష్ప 2 లో అస్సలు తగ్గేదే లేదంటూ రికార్డ్స్ కొల్లగొట్టాడు. పుష్ప 2 క్లైమాక్స్ తర్వాత ఓ ట్విస్ట్ ఇచ్చి పుష్ప 3ని అనౌన్స్ చేశారు. థర్డ్ పార్ట్ కి ది ర్యాంపేజ్ అన్న ట్యాగ్ లైన్ పెట్టారు. అయితే ఇప్పట్లో 3వ పార్ట్ ఉండదు. పుష్ప 3 ఇప్పట్లో రాదు. ఎంత హైప్ ఉన్నా ఓ 6-7 సంవత్సరాలు ఆగాల్సిందే. పుష్ప 2 తర్వాత బన్నీ త్రివిక్రమ్ మూవీ చేస్తాడు. ఇది పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో మాటల మాంత్రికుడు గతంలోలా 6-7 నెలల్లో సినిమా పూర్తి చేయలేదు. బన్నీ కెరీర్లోనే హ్యూజ్ ప్రాజెక్ట్ కావడంతో 2 ఏళ్ల పాటు మేకింగ్ లోనే ఉంటారు. ఈలోగా సుకుమార్, రామ్ చరణ్ మూవీని పూర్తి చేయాలి. చెర్రీ ఏమో లెక్కల మాస్టారి శిష్యుడు బుచ్చిబాబు డైరెక్షన్ లో నటిస్తున్నాడు. బన్నీ, సుకుమార్ కమిట్ అయిన సినిమాలు పూర్తి కావాలంటే 3 ఏళ్లు పడుతుంది. ఆ తర్వాత పుష్ప 3 చేయాలనుకుంటే కథ కోసం ఏడాది, మేకింగ్ కోసం 2 ఏళ్లు పెట్టేయాలి. ఈ లెక్కన పుష్ప 3 కోసం 6-7 సంవత్సరాలు ఆగాల్సిందే. పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా బన్నీ సంధ్యా థియేటర్కు వెళ్లడం, అక్కడ జరిగిన తొక్కిసలాటలో అభిమాని రేవతి చనిపోవడం, ఆ తర్వాత జరిగిన సంఘటనలు బన్నీ కలలను తారుమారు చేశాయి. లేదంటే దేశమంతా 10 సక్సెస్ ఈవెంట్స్, 10 ఇంటర్వ్యూస్లతో అల్లు అర్జున్ సందడి చేసేవాడు. పరిస్థితులు హీరోను బయటకు రాకుండా, సక్సెస్ ను ఎంజాయ్ చేయకుండా చేశాయి. చివరికి థ్యాంక్స్ మీట్ తో బయటకొచ్చాడు బన్నీ. అడవులు నరికేసేవాడు హీరోనా అంటూ పుష్ప 2 కథలపై కూడా విమర్శలు చుట్టుముట్టాయి. ఈ క్రమంలో పుష్ప 3 ఉండడం కష్టమేనన్న వార్త కూడా బయటకొచ్చింది. లేదంటే 2 పార్టుల్లో హీరోను రెడ్ శాండిల్ స్మగ్లర్ గా చూపించిన సుకుమార్ 3వ పార్ట్లో క్యారెక్టర్ను పాజిటివ్ గా మార్చేస్తాడా అన్న చర్చ కూడా నడుస్తోంది. పుష్ప 3లో హీరో స్మగ్లరా కాదా అని తెలియాలంటే ముందు కథ రెడీ కావాలి. అది ఎప్పుడు రెడీ అవుతుందో ఎవ్వరికీ తెలీదు.